ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः। 21వ శ్లోకం। अर्जुन उवाच कैर्लिङ्गैस्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते। మూడు గుణాలు, ఈ మూడు గుణాలకు అతీతుడు అంటే గుణాతీతుడు. ఈ రెండు మాటలు విన్న అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. వెంటనే కృష్ణుణ్ణి అడిగేశాడు, ఓ కృష్ణ, కాస్త ఆగయ్యా, నాకో సందేహము. నీకు మూడు గుణాల గురించి చెప్పావు, ఆ గుణాలు సరే మనకు కనపడవు, మరి ఈ మూడు గుణాలు దాటినవాడు అంటే గుణాతీతుడు ఎలా ఉంటాడు, వాడి లక్షణాలు ఏమిటి, వాడి ఆచార వ్యవహారాలు ఏమిటి, వాడు ఎలా ప్రవర్తిస్తాడు, అసలు ఈ మూడు గుణాలను దాటాలంటే ఏం చెయ్యాలి, ఏ ఉపాయంతో దాటాలి, కొంచెం చెప్పయ్యా అని అడిగాడు. ఇదివరకు అర్జునుడు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞత భాష అంటూ ఇదే మాదిరి ప్రశ్న వేశాడు. ఇప్పుడు కూడా అదే ప్రశ్నను కాస్త పదాలు మార్చి వేశాడు. స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు, వీరిలో ఉన్న లక్షణాల వలనే వారి వారి ఆధ్యాత్మిక ఔన్నత్యము ప్రకటితమవుతుంది. ఈ లక్షణాలు ఉన్న వారిలో ఆధ్యాత్మిక శక్తి ఉందని మనం గమనించవచ్చు. కాబట్టి కేవలం ఆధ్యాత్మిక గురువుల మాదిరి వేషం వేసుకున్న వారెవరో, నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఎవరికి ఉందో మనం ఈ బరామీటర్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. కేవలం చిన్న మ్యాజిక్ చేసినంత మాత్రాన ఆయనకు ఆధ్యాత్మిక శక్తి కల గురువు అనలేము. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని వేమన గారు అన్నారు. అలాగే గురువులలో నిజమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారు ఎవరో తెలుసుకోవటానికి మనందరి బదులు అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడు. దానికి పరమాత్మ ఇచ్చిన జవాబు ఏమిటో తర్వాతి 4 శ్లోకాల్లో తెలుసుకుందాం. 22వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఇక్కడి నుంచి ఉన్న 22, 23 శ్లోకాలలో గుణాలకు అతీతంగా ఉండే వారి లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ గుణాలు ఉన్న మానవులు మనకు తటస్థపడితే అతనిని గుణాతీతుడుగా గుర్తించవచ్చు. తర్వాత 24, 25 శ్లోకాల్లో ఈ గుణాతీతుడు బయట ప్రపంచంలో ఎలా ప్రవర్తిస్తాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పారు. మానవులలో సత్వగుణం వలన ప్రకాశం, సుఖం, శాంతి కలుగుతాయి. అలాగే రజోగుణం వలన ఏదో ఒక పని చెయ్యాలనే ఉత్సాహము, ఉద్వేగము కలుగుతుంటాయి. అలాగే తమోగుణము వలన మోహము, లోభత్వము కలుగుతాయి. మానవుడు ఎవరైనా కానీ ఈ 3 గుణాలు తప్పకుండా ఉండాలి. జ్ఞాని, గుణాతీతుడు, జీవన్ముక్తుడు, స్థితప్రజ్ఞుడు ఎవరైనా సరే ఆహారం సంపాదించుకోవాలి అంటే రజోగుణం ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి, కాబట్టి తమోగుణం ఉండాలి. కాకపోతే గుణాతీతుడిలో సత్వగుణం ఎక్కువ మోతాదులో ఉంటుంది. రజస్తమో గుణములు కొద్దిగా ఉంటాయి. అంటే ఆహారం ధర్మబద్ధంగా సంపాదించుకుంటాడు, విశ్రాంతి, నిద్ర పరిమితంగా ఉంటుంది, ఏది అతి ఉండదు. ఇంకా గుణాతీతుడైన వాడు పై గుణాలతో తనలో ఉన్నప్పటికీ వాటిని గాని వాటి వలన కలిగే ఫలములను గాని వేటిని ద్వేషింపడు. వాటి నుంచి
దూరంగా వెళ్ళాలని కోరుకోడు. అలాగని వాటిని కావాలని వాటికి దగ్గర అవ్వాలని కానీ కోరుకోడు. ఉదాహరణకు ఒక ఆయన పూజ గదిలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న 3 ఏళ్ల పసివాడు ఒక గరిట తీసుకొని పళ్ళెం మీద కొడుతూ ఆడుకుంటున్నాడు. ఆయన ధ్యానం డిస్టర్బ్ అయింది. వెంటనే లేచి వెళ్ళి వాడిని 2 బాదాడు. వాడు కేరమని ఏడుపు మొదలు పెట్టాడు. ఇంట్లో అందరూ వెళ్ళి పసివాడిని కొట్టినందుకు ఆయన్ను తిట్టారు. ఆ రోజుకు ఆయన ధ్యానం ముగిసిపోయింది. అలా కాకుండా ఆ ధ్యానం చేసుకుంటున్న వ్యక్తి ఆ పసివాడు చేసే చప్పుళ్ళు పట్టించుకోకుండా ఉంటే, తన ధ్యానం మీద మనసు కేంద్రీకరిస్తే కాసేపు అయిన తర్వాత ఆ పసివాడు ఎంతసేపు చప్పట్లు చేసినా ఆయనకు వినపడదు. దీనినే నద్వేష్టి అంటే దేనిని ద్వేషించకూడదు. అటువంటి వాడు తనకు కలిగే ప్రతి ఆటంకాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాడు. అన్నింటినీ ప్రశాంతంగా అంగీకరిస్తాడు. క్రమక్రమంగా తనలో ఉన్న గుణాలు ఒకటొకటిగా వదిలిపెడతాడు. ఆ గుణాలు తనలో లేకపోతే వాటిని కావాలని తెచ్చి పెట్టుకోడు. నిర్లిప్తంగా ఉంటాడు. ఇది కూడా గుణాతీతుని లక్షణం. 23వ శ్లోకం. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణవర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. అజ్ఞాని భగవంతుని గురించి ఇంట్లో కూర్చుని సాధన చేస్తున్నా, లేక ఋషికేశ్ వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నా, అతని మనసు ఎప్పుడూ తన ఊరిలో ఉన్న ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రాపంచిక విషయాలలోనే నిమగ్నమై ఉంటుంది. అటువంటి వాడు ఎల్లప్పుడూ అశాంతితో ఉంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు, గుణములకు అతీతంగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో నిమగ్నమై ఉన్న అత్యంత ప్రశాంతంగా ఉంటాడు. అది ఎలాగంటే, గుణాతీతుడు ఎప్పుడూ తటస్థంగా ఏమీ పట్టనట్టు ఉంటాడు. దేని గురించి అతిగా పట్టించుకోడు, దేనికి అతిగా స్పందించడు, నిర్లిప్తంగా ఉంటాడు, ఉన్నది ఉన్నట్టు అనుభవిస్తాడు. అంటే ఉదాసీనుడి మాదిరి ఉంటాడు. ఇక్కడ ఒక చిక్కు ఉంది. తమోగుణము ఎక్కువగా ఉన్నా చాలామంది ఉదాసీనంగా ఉంటారు, దేనిని పట్టించుకోరు, ఏమీ పట్టనట్లు ఉంటారు. చాలామంది ఈ తమోగుణమును ఉదాసీనంగా, గుణాతీతంగా భావిస్తారు. అది పొరపాటు. గుణాతీతుడు ఉదాసీనవత్ అంటే ఉదాసీనుడి మాదిరి ఉంటాడు, కానీ ఉదాసీనంగా ఉండడు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ తనలో 3 గుణాలకు సంబంధించిన కోరికలు కలిగితే వాటి గురించి పట్టించుకోడు. 3 గుణముల ప్రభావానికి లోను కాడు. ఈ 3 గుణములు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అని తెలుసుకుని వాటిని దూరం నుంచి చూస్తుంటాడు, ఆనందిస్తుంటాడు. ఈ 3 గుణముల ప్రభావంతో కలిగిన ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా అతని మనస్సు చలించకుండా నిశ్చలంగా ఉంటుంది. 24. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్ఠాస్మ్యకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. గుణాతీతుడు అయినవాడు బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎలా వ్యవహరిస్తాడు అని వివరిస్తున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. సుఖ దుఃఖాలు, జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ గుణాతీతుడు సుఖము వచ్చినా దుఃఖం వచ్చినా అతిగా స్పందించడు. రెండింటి పట్ల సమభావం కలిగి ఉంటాడు. దేనికి పొంగిపోడు, కుంగిపోడు. ఇటువంటి వాడి మనస్సు, బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. దుర్వ్యసనాలకు లోను కాడు. మనస్సును ఆత్మయందు లగ్నం చెయ్యటానికి
ప్రయత్నిస్తాడు. నేను ఈ శరీరము కాదు అనే భావనలోనే ఉంటాడు. అటువంటి గుణాతీతునకు కోరికలు, లోభత్వము ఉండదు. మోహం అసలే ఉండదు. దారిలో మట్టిపెడ్డ, రాయి, బంగారం కనపడ్డా వాటి వైపు ఒకే విధంగా చూస్తాడు. అది తనకు ఇష్టము, ఇది తనకు ఇష్టం లేదు అనే భేదబుద్ధి వదిలిపెడతాడు. అది కావాలి, ఇది వద్దు అనే రాగద్వేషములను పూర్తిగా విడిచిపెడతాడు. అటువంటి వానికి ధైర్యం ఎక్కువ, దేనికి భయపడడు. ఇతరులు పొగిడితే ఆ పొగడ్తలకు పొంగిపోడు. అలాగే ఎవరైనా తనను విమర్శిస్తే ఆ విమర్శలకు కుంగిపోడు. రెండింటి పట్ల సమంగా స్పందిస్తాడు. అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. భగవంతుని ప్రసాదంగా భావిస్తాడు. లోష్టము అంటే మట్టి. మట్టి ఘనీభవిస్తే అస్మెము అంటే రాయి అవుతుంది. అదే మట్టిలో నుంచి కాంచనము అంటే బంగారం వస్తుంది. రాయికి బంగారానికి మూలము మట్టి అని తెలుసుకోవటమే, దేని మీద ఆసక్తి లేకుండా ఉండటమే గుణాతీత స్థితి. అంతేకాని మట్టిని, రాయిని బీరువాలో పెట్టి బంగారాన్ని బయట పారేయమని కాదు. అన్నిటికీ మూలం మట్టి అని తెలుసుకోవటమే, వాటి మీద విపరీతమైన ఆసక్తి లేకపోవటమే గుణాతీత స్థితి అని తెలుసుకోవాలి. హరే కృష్ణ.